సిక్స్త్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ బిట్స్. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అప్లోడ్ చేశానండి. కావాల్సిన వాళ్ళు సువర్ణాస్ ఛానల్, సువర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్, టెట్ అండ్ డిఎస్సి ఛానల్స్ అండి. ఇవి రెండు కూడాను. కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఆంగ్లేయుల పాలనలో ప్రజల కష్టాలను అద్దం పట్టే గేయంలోని పంక్తి. ఆప్షన్ ఏ, కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. ఆప్షన్ బి, దొరలతో పోరాడి కూడు తినమంటాడు. ఆప్షన్ సి, సింహాలతో పోరాడి కూడు తినమంటాడు. ఆప్షన్ డి, రాట్నంతో వణికి కూడు తినమంటాడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. ఆంగ్లేయుల పాలనలో ప్రజల కష్టాలకు అద్దం పట్టే గేయంలోని పంక్తి కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. నెక్స్ట్, 12 దేశాలు పండుతున్నా గాని పట్టెడన్నము లోపమండి. ఈ గేయపాదం ఏ గేయంలోనిది? ఆప్షన్ ఏ, దండాలు దండాలు భరతమాత. ఆప్షన్ బి, మా కొద్దీ తెల్లదొరతనం, మా కొద్దీ నల్లదొరతనం. ఆప్షన్ సి, తల్లి భారతి వందనము. ఆప్షన్ డి, మా కొద్దీ తెల్లదొరతనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మా కొద్దీ తెల్లదొరతనం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సమానార్థక పదం ఏది? ఆప్షన్ ఏ, రాజురేడు. ఆప్షన్ బి, చేటు కీడు. ఆప్షన్ సి, కీడు కీలు. ఆప్షన్ డి, పోరాటం సమరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చేటు కీడు. నెక్స్ట్, నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. ఆప్షన్ ఏ, రు ష. ఆప్షన్ బి, సా స. ఆప్షన్ సి, ఏ ఐ. ఆప్షన్ డి, మా రా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రు ష. నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. నెక్స్ట్, క్రింది వాణిలో దంత్యోష్ట్యం. ఆప్షన్ ఏ, ద. ఆప్షన్ బి, వా. ఆప్షన్ సి, థ. ఆప్షన్ డి, యా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వా. వాని దంతోష్య అక్షరం అని అంటాము, దంతోష్ట్యం అని అంటాము. నెక్స్ట్, ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు. ఇందుగల అలంకారం ఏది? ఆప్షన్ ఏ, రూపకం. ఆప్షన్ బి, ఉత్ప్రేక్ష. ఆప్షన్ సి, ఉపమా. ఆప్షన్ డి, అతిశయోక్తి అలంకారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఉపమా అలంకారం. ఉపమాన ఉపమేయములకు సాదృశ్యం అంటే పోలికను రమణీయంగా వర్ణించి చెప్పిన అది ఉపమాలంకారం అగును. అనంగా ఒక వస్తువును ప్రసిద్ధమగు వేరొక వస్తువుతో పోల్చి చెప్పుట. సో ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు. కిరాతకుడిని కాలయమునితో పోల్చాడు కాబట్టి ఇక్కడ పోల్చడం అన్నది జరిగింది కాబట్టి అది ఉపమానంకారంగా చెప్పుకోబడుతుంది. నెక్స్ట్, సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, విద్యావేత్త ఎవరు? ఆప్షన్ ఏ, గురజాడ అప్పారావు. ఆప్షన్ బి, కందుకూరి వీరేశలింగం. ఆప్షన్ సి, చిలకమర్తి లక్ష్మీ నరసింహ. ఆప్షన్ డి, పానుగంటి లక్ష్మీ నరసింహ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కందుకూరి వీరేశలింగం. ఈయన సంఘ సంస్కర్తగాను, నవయుగ వైతాళికుడు అనేటువంటి బిరుదుతోనూ గొప్ప విద్యావేత్తగాను గుర్తింపు పొందినటువంటి కవి. నెక్స్ట్, మార్జాలము, ఉలూకము పదాలను సూచించే పర్యాయ పదాలు ఏవి? ఆప్షన్ ఏ, పిల్లి, గుడ్లగూబ. ఆప్షన్ బి, గుడ్లగూబ, ఎలుక. ఆప్షన్ సి, పిల్లి, ఎలుక. ఆప్షన్ డి, ఉడత, గుడ్లగూబ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పిల్లి, గుడ్లగూబ. మార్జాలము, ఉలూకము పదాలకి పర్యాయ పదాలు పిల్లి, గుడ్లగూబ. మార్జాలము అంటే పిల్లి, ఉలూకము అంటే గుడ్లగూబ. నెక్స్ట్,
క్రింది కథలని సంబంధిత పాత్రలతో జతపరచుము. కథలు: 1 స్ఫూర్తి, 2 సమయపాలన, 3 టోపీల వ్యాపారి, 4 గురి. పాత్రలు: ఏ కాశీనాథుడు, బి రాంభట్టు, సి గాంధీ, డి విక్రమసేనుడు. సో మ్యాచింగ్. స్ఫూర్తి కథలో విక్రమసేనుడి పాత్ర కలదు. అలానే సమయపాలన అనేటువంటి కథలో గాంధీ పాత్ర కలదు. టోపీల వ్యాపారి అనే కథలో కాశీనాథుని పాత్ర కలదు. గురి అనేటువంటి కథలో రాంభట్టు అనే పాత్ర కలదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, కింది బిరుదులను సంబంధిత రచయితలతో జతపరచుము. బిరుదులు: 1 గజతిక్కన, 2 కవిరాజు, 3 ఆంధ్ర గోర్కి, 4 ఆంధ్ర షెల్లి. రచయితలు: ఏ ఉన్నవ లక్ష్మీనారాయణ, బి కందుకూరి వీరేశలింగం, సి దేవులపల్లి కృష్ణశాస్త్రి, డి త్రిపురనేని రామస్వామి చౌదరి. సో మ్యాచింగ్. గజ్జతిక్కన్న అనే బిరుదు కందుకూరి వీరేశలింగం గారికి ఉన్నదన్నమాట. అలానే కవిరాజు అన్న బిరుదు త్రిపురనేని రామస్వామి చౌదరి గారిది. అలానే ఆంధ్ర గోర్కే అన్న బిరుదు ఉన్నవ లక్ష్మీనారాయణరావు గారిది. అలానే ఆంధ్ర షెల్లి అన్న బిరుదు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, పింగళి వెంకయ్య ఎంత సమయం వ్యవధిలో జెండాను రూపొందించారు? ఆప్షన్ ఏ 4 గంటలు, ఆప్షన్ బి 24 గంటలు, ఆప్షన్ సి 23 గంటలు, ఆప్షన్ డి 3 గంటలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 3 గంటలు. పింగళి వెంకయ్య 3 గంటల వ్యవధిలో జెండాను రూపొందించారు. నెక్స్ట్, భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞను సుబ్బారావు గారు ఎవరితో చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు? ఆప్షన్ ఏ తెన్నేటి సూరి, ఆప్షన్ బి మహమ్మద్ కరీం చాగ్లా, ఆప్షన్ సి శంకరంబాడి సుందరాచారి, ఆప్షన్ డి తెన్నేటి విశ్వనాథం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తెన్నేటి విశ్వనాథం. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞను సుబ్బారావు గారు తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్, క్రింది రచనలని సంబంధిత రచయితలతో జతపరచుము. రచనలు: 1 సీత స్వగతాలు, 2 స్త్రీధర్మము, 3 బలిదానము, 4 భక్తి గీతాలు. రచయితలు: ఏ శంకరంబాడి సుందరాచారి, బి సత్యం శంకరమంచి, సి గరిమెళ్ళ సత్యనారాయణ, డి పైడిమర్రి వెంకట సుబ్బారావు. మ్యాచింగ్. సీత స్వగతాలు అనేటువంటి రచనని సత్యం శంకరమంచి గారు రచించారు. శ్రీధర్మం అనేటువంటి రచనని పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించారు. అలానే బలిదానం అనేటువంటి రచన శంకరంబాడి సుందరాచారి గారు రచించారు. అలానే భక్తి గీతాలు అనేటువంటి రచనని గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, సరైన పద్యపాద క్రమాన్ని సూచించండి. ఏ జేసిన మేలది, బి కెయ్యదల, సి సిరిగలవాణి, డి నిష్ఫలంబగును. సో ఆన్సర్ ఆప్షన్ సి. సిరిగలవాని కెయ్యదలం చేసిన మేలది నిష్ఫలంబగున్. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.